స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని విశాఖలోని శివాజీ పార్క్ లో ఘనంగా నిర్వహించారు. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో సహా పలువురు ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటారు. బీట్ ద హీట్ అనే నినాదంతో ఎండ తీవ్రత నుంచి కాపాడుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. తాగునీటి సంరక్షణ విధానాలు, పశుపక్షాదులు వేసవిలో సేద తీరేందుకు ఏర్పాటు చేయాల్సిన మంచినీటి తొట్టెలకు సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్ ను అతిథులు పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ పశుపక్షాదులకు అందుబాటులో మంచినీటి తొట్టెలు ప్రతి ఇంటి ముందు ఏర్పాటు చేయాలని కోరారు. అంటే విధానాలు కూడా మనం ఏదైతే మన ఆలోచనలు ఉన్నాయో అందరూ బాగుండాలి అనే ఒక ఆలోచనతో, ఎప్పుడూ ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఒక ఆలోచనతో ఆ విధానాన్ని తీసుకునేది. ఎప్పుడు ఆయన చెమటలు పట్టదు, చెమట పట్టినా ఫ్రీగా వెళ్ళిపోతుంటారు. మనం కూడా మన కుటుంబం గురించి కానీ, మీ ఏరియాలో ఉన్న జంతువులు ఇవాళ, ఎందుకంటే గతంలో నూతులు ఉండేవి, నూతి చుట్టూ పల్లె ఉండేది, ఆ పల్లెలో నీళ్ళు ఉండేవి. మన కుక్కలు వెళ్ళి అక్కడైనా నీళ్ళు తాగి, ఇప్పుడు పక్షులకి లేవు, కుక్కలకి లేవు. అప్పుడు మనం కూడా జీఎంసీ ద్వారాగా, కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారాగా మీకు ఎక్కడైనా ఒక కొండ దాంట్లో మోడళ్ళు తయారు చేసి ఇస్తే, మనము 10 పక్షులకి రోజు నీళ్ళు పెడితే అది పైనున్న మీరు ఏదైతే నమ్ముకున్న దేవుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దాంట్లో బాధ్యతలు తీసుకోవాలి. ఈ నెలకు సంబంధించిన బీట్ ద హీట్ థీమ్ మీద చర్చలు చేయడం జరిగింది. దీంతో పాటు జీవీఎంసీ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కొన్ని వాహనాలు కూడా మనం ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇంతే కాకుండా మన శివాజీ పార్క్లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించిన ఈ స్టాల్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. మొక్కలు నాటడం జరిగింది. ఇక్కడ కార్పొరేషన్లో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు కూడా ఉచితంగా క్యాప్స్ అన్ని కూడా సరఫరా చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కోరుతున్నది ఏంటంటే, ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా మంచినీళ్ళు తాగడం, హైడ్రేటెడ్గా బాడీని ఉంచుకోవడం, అదేవిధంగా ఎండ సమయంలో ఎస్పెషలీ 10 గంటల నుంచి 3-4 గంటల దాకా బయట ఎక్కువ తిరగకుండా వాళ్ళు ఇంట్లోనే ఉండాల్సిగా కోరుతున్నాము. ఎన్ఆర్ఈజీఎస్ వర్కర్స్, అదేవిధంగా పొలాల్లో పనిచేస్తున్న రైతులు, వీళ్ళందరూ కూడా పొద్దునే వాళ్ళు కార్యక్రమాలని ముగించుకొని ఎండ సమయంలో బయట తిరగవద్దని సందర్భంగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా పాల్గొన్నాయి. వాళ్ళు ఈ వాటర్ పాట్స్ పెట్టడం, అదేవిధంగా సీడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం, చెట్లు ఎక్కువ పెంచడానికి. అంతేకాకుండా రూఫ్ టాప్ గార్డెన్స్, మన ప్రతి ఇంట్లో కూడా నగర ప్రాంతంలో మొక్కలు పెంచుకోవడం, దాని ద్వారా లబ్ధి పొందడం అన్ని గురించి కూడా వివరించడం జరిగింది స్టాల్స్ ద్వారా. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో చక్కగా ఆర్గనైజ్ చేసిన జీవీఎంసీ వారికి, ఈ జీవీఎంసీ అభివృద్ధి కార్యక్రమంలో ఎప్పుడు పర్యవేక్షిస్తూ సలహాలు సూచనలు ఇస్తున్న మేయర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 19వ వార్డులో ఈరోజు ఈ కార్యక్రమం అనేటువంటి చేసుకోవడం జరిగింది. అన్ని వార్డుల్లో కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. రూరల్ ఏరియాస్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు అని చెప్పడం జరిగింది. అంటే ఈ ఎండ తీవ్రత వల్ల, వడదెబ్బ వల్ల చాలామంది చనిపోతున్నారు. అలాంటి మార్టాలిటీస్ లేకుండా చేయడానికి, ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడానికి, ఆ ప్రజల్లో అవగాహన తీసుకురావడం, దాంతోపాటు వల్నరబుల్గా ఎవరైతే పాపులేషన్ ఉంటుందో వాళ్ళకి తగు జాగ్రత్తలు అనేటువంటి చేసేటట్టుగా అన్ని రకాల కార్యక్రమాలు ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు అన్ని కార్యక్రమాలు అనేటువంటి జరుగుతున్నాయి. గత జనవరి నుండి ప్రతి నెల ఒక్కొక్క థీమ్తో మన గౌరవ సీఎం గారు ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప క్యాంపైన్ ప్రోగ్రాం అనేది ఇంకా ఎక్కువ చక్కగా జరగాలని చెప్పేసి ప్రజల్లో దీని గురించి ఒక మొమెంటం అనేటువంటిది ప్రజల్లో అందరికి కూడా రావాలని చెప్పేసి కోరుకున్నాం. సో దీనికి ప్రజాప్రతినిధులు, అధికారులు అండ్ ప్రజలు ముగ్గురు కూడా కలిసి సమన్వయం చేసుకొని వస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో సీఎం గారు ఏదైతే ఏ అబ్జెక్టివ్తో అయితే పెట్టున్నారో ఆ అబ్జెక్టివ్ అనేటువంటిది ఫీల్డ్ లెవెల్లో చక్కగా జరుగుతున్నందుకు గాను దాన్ని అబ్జర్వ్ చేయడానికి నేను వచ్చి ఈరోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమం అనేటువంటిది జరిపించినందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు.